సంఘ స్థాపకుడైనటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు అతని ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడు తీతుకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, అందరూ కూడా తీతు పత్రికల్లోకి రండి, అక్కడే మనం ఉంటాం. నేను మధ్యలో కొంచెం ఇంట్రడక్టరీగా కొన్ని స్క్రిప్చర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మనము తీతు పత్రికలను చదువుతాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు లేదా 11 వచనాల వరకు మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో అక్కడ ఉండండి. అక్కడికి వెళ్ళక ముందు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ అక్కడ తెరిచిపెట్టుకోండి. జస్ట్ లిసన్ టు మీ. ఐ విల్ బి వెరీ స్ట్రైట్ అండ్ క్విక్ ఆన్ దిస్ టుడే. నైస్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయనను వెంబడించే వారికి అనగా ఆయన శిష్యులకు యేసుక్రీస్తు వారు తన నోటితో తాను ఇచ్చినటువంటి 2 బిరుదులు ఏంటి అని అంటే, మీరు 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 ఉప్పు అనలా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో ఉప్పు ఏం చేయాలి? సారం ఇవ్వాలి. వెలుగు ఏమవ్వాలి? ఇంట ఉండు వారందరికీ వెలుగు ఇవ్వాలి. ఇవి అక్కడ మాట్లాడుతున్నాడు. దీన్ని అనలాజికల్గా మనం మాట్లాడాలి అని అంటే, ఉప్పు అని మాట్లాడుతున్నప్పుడు ఉప్పును మనం దేంతో మనం పోల్చొచ్చు అని అంటే, మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి అని అన్నాడు. సో యువర్ వర్డ్స్ అండ్ వెలుగు సంబంధుల వలె అని మాట్లాడినప్పుడు ఆ మాటకి బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అని అంటే, ఒబీడియంట్ చిల్డ్రన్ అని అర్థం. ఒబీడియంట్ అంటే ఏంటంటే పనులు చేయడం, వర్క్స్ అన్నమాట. ఏమంటున్నాడు? మీ మాటలు, మీ యొక్క క్రియలు, యువర్ వర్డ్స్ అండ్ యువర్ వర్క్స్. అంటే మీరు ఎందుకున్నారని చెప్తున్నాడంటే, మీరు మాట్లాడడానికి ఉన్నారు, క్రియలు చేయడానికి ఉన్నారు. ఎవరికి? నా తరపున లోకమునకు. అప్పుడేమవుతుంది? అన్యజనులు వీటిని చూసి మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. దేవునికి మహిమ ఎలా వస్తుంది? గ్లోరీ గ్లోరీ లార్డ్ అంటే రాదు. నో, మహిమ 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 అని కేకలేస్తే రాదు. ఏమవుతుంది? మనము లోకమునకు దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలు మాట్లాడి దేవుని యొక్క వాక్యానుసారమైన క్రియలు చేస్తే, అన్యులు అనగా లోకము, క్రీస్తును వెంబడించని వారు సైతము మన మాటలు మన క్రియలు చూసి మన పరలోకమందున తండ్రిని వారు మహిమపరుస్తారు. మీరు ఇలా కాకుండా కొంచెం కింద మంచం కింద కూర్చుంటానంటే అది కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. పోనీ మీరు అలా కూర్చుంటే జనులు మిమ్మల్ని ఏమన్నా శబాషను చప్పట్లు కొట్టి మిమ్మల్ని అందలం ఎక్కించి ఎర్ర తివాచీలు పరిచి మీకు జయోపజయాలు పలుకుతారా? ఆహా, మీరు ఇలా గనక బయలుదేరారంటే మీకు వచ్చే రివార్డ్ ఏంటి అని అంటే, ఒక్క మాటలో చెప్తున్నాను నేను, శ్రమ. ఏంటి ఆ శ్రమ? నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము, నీతి నిమిత్తము. నేను ఇందాక మీకు కొన్ని యాటిట్యూడ్స్ చెప్పాను చూసారా? యాటిట్యూడ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఇటువంటి మినిస్ట్రీలో గనక మీరు జీవించాలని గనక మీరు మొదలు పెట్టారా, మీకేమవుతుంది? ఈ లోకంలో శ్రమ. జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకుతారు. అది మీకు వచ్చే రివార్డ్. కాబట్టి ఆ రివార్డ్ వచ్చినప్పుడల్లా వావ్, రివార్డ్ వస్తుంది నాకు అని చెప్పి మీరేం చేయండి? సంతోషించి ఆనందించండి. అప్పుడేమవుతుంది? అక్కడ లెక్కల పుస్తకంలో మీ ఫలం యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఏంటి ప్రభువా, నీ వాక్యమే కదా చెప్తున్నాను, నీ వాక్యానుసారంగానే బతుకుతుంటే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అందుకే ప్రభువా ఈ లోకంలో నీ వాక్యానుసారంగా బతకూడదు, వేస్ట్. వాళ్ళందరూ చూడు ఎలా వర్దిల్తున్నారు అంటే, అక్కడ పుస్తకంలో అకౌంట్స్ యాడ్ అవ్వవు. సో మన సత్క్రియలు, అన్యులు, దేవుడు, ఈ టాపిక్స్ అక్కడ కనబడుతున్నాయి. నేను లాస్ట్ టైం కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్,
నీవు నిజముగా తిరిగి జన్మించ దేవుడి సేవకులు మేమేమో స్కూల్ టీచర్లం అనకండి. దేవుని సేవకులు మేమేమో ఇన్సూరెన్స్ ఏజెంట్లమే అనకండి. నో 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 నో. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, నువ్వు నిజంగా తిరిగి జన్మిస్తే నువ్వు ఎక్కడున్నా దేవుని పని చేయకుండా ఉండలేవు. ఈరోజు ఇంకొక స్టేట్మెంట్ చేయనా? దేవుని పని చెయ్యని క్రైస్తవ్యం వ్యర్థం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చూస్తే, నేను మళ్ళీ తీతు పత్రికలోకి వెళ్ళినప్పుడు దీన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు మనల్ని, చాలా జాగ్రత్తగా చూడండి, దేవుడు మనల్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చాడు. అంటే నీతిమంతుడు అని మన మీద ఇంప్యూట్ చేశాడు అనమాట, అంటే ఆరోపించాడు తెలుగులో. ఇప్పుడు ఏం చేయాలంటే నీతిమంతుడు తాను విశ్వసించిన విశ్వాసం మూలముగా తనను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను, తనను పిలిచిన వాడు ఏ అయితే సత్క్రియలు చేయడానికి పిలిచాడో ఆ సత్క్రియలను చేస్తూ ఉండగా మనం ఏమవుతామంటే పర్ఫెక్ట్ అవుతాం, సంపూర్ణులము, అనునాంగులము, ఏ విషయంలోనూ కొదువలేని వారం అవుతాం. దీన్నే బైబిల్ ఏమంటుంది అనంటే శాంక్టిఫికేషన్ అంటుంది. చాలా పెద్ద పదంలా కనబడుతుంది, కానీ మనకి శాంక్టిఫికేషన్ అనేది ఎలా సాధ్యమవుతుంది అనంటే డూయింగ్ రైచియస్ వర్క్స్, నీతి కార్యాలు చేస్తూ ఉంటే నీతిమంతులముగా ఎంచబడిన మనము ఆ నీతిమంతులుగా జీవిస్తూ ఉండగా మనము దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. సో పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? తలంటుకోవాలి, శుక్రవారము ఉపవాసం ఉండాలి, ఆదివారం, అది కూడా మొదటి ఆదివారము తెల్లని వస్త్రములు ధరించాలి, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థనకి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు తలకు నూనె తక్కువ చేయరాదు. నేను మాట్లాడేది ఈ కార్యాల గురించి కాదండి. ఎందుకు అనంటే ఆఫ్టర్ ఆల్ అవి కార్యాలు కావు, అవి ఆచారాలు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుందన్నమాట. మీరు దేవుణ్ణి నమ్ముతారా అని అడిగిన యాంకర్. నమ్ముతాను, యేసుక్రీస్తుని నమ్ముతాను, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. లెంట్ నేను పాటించినంత నిష్ఠగా ఇంకెవరు పాటించరు. ఓ, ఈజ్ దట్ ఎ మార్క్ ఆఫ్ క్రిస్టియన్? నో. మా వీధిలో ఎవరి స్టార్ వెలక్క ముందే మా ఇంటి మీద స్టార్ వెలిగిపోద్ది. ఈజ్ దట్ ఎ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్? అది క్రిస్టియన్ యాక్టివిటీయా? అది సత్క్రియనా? కాదు. మనకిష్టం ఇవన్నీ, మన ఇష్టానికి చేసుకుంటాం ఇవి, మన ఇష్టానికి. ఏం సిస్టర్ ఇంకా దులుపులు అవ్వలేదా, ఇల్లు శుభ్రం చేయలేదా? ఏమోనమ్మా, నేనైతే పండక్కి 10 రోజుల ముందే చేసేస్తాను అంటే ఆవిడ ఏం చెప్పుకుందామని ట్రై చేస్తుంది? నేను నీతి కార్యములు జరిగించుట యందు అందరికంటే ఒక అడుగు ముందు ఉంటానమ్మా, పప్పలు కూడా వండేశాను నేను. ఇవి కాదు. శాంక్టిఫికేషన్ కార్యాలు ఇవి కాదు. ఉపవాసం ఉండడాలు, తీర్థప్రసాదాలు పుచ్చుకోకపోవడాలు, ఉమ్మి మెంగకుండా దీక్షగా ప్రార్థన చేయడాలు ఇవేవి కావు. నో 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 నో. ఎంత దరిద్రం అంటే, ఎరా చర్చికి రాలేదంటే ఇంకా స్నానం చేయలేదని అన్నాడు. స్నానం చేయకపోతే రారంటే ఊరు కానీ స్నానం చేయకుండా ఎలాగో చిత్రాన్ని గుడిగా. నువ్వు స్నానం చెయ్యకపోవడం కంటే నువ్వు గుడికి రావడం చాలా ఇంపార్టెంట్. మరి స్నానం చేయకుండా గుడికి ఎలాగొచ్చేస్తారని, ప్రభు సన్నిధి కదా అని. ఓ వయసులో అలాగని చెప్పి స్నానాలు చేయకుండా రాకండి అమ్మా.
మీరు స్నానం చేయకుండా ఇక్కడికి వచ్చి ఆహాహా హల్లెలూయా అని మేము పడిపోతాం, మళ్ళీ ఇంకెవడో వచ్చి లేపాలి. ఎందుకు వచ్చింది? అది కాదు నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది అది కాదు. పర్సనల్ హైజీన్ ఉండాలి పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కదా మనం సెంట్లు, పౌడర్లు ఇవన్నీ ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు? పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, అంతే. నీట్గా శుభ్రంగా స్నానం చేసి వచ్చేది అందుకు. సో నీతిమంతులుగా తీర్చబడిన మనము చేసే సత్క్రియలు మనలను దినదినము పరిశుద్ధపరుస్తాయి మనల్ని. దట్ ఈస్ హౌ వీ విల్ బీ శాంక్టిఫైడ్. We learn by doing. We grow by learning. We mature by growing. చేస్తూ ఉండగా నేర్చుకుంటాం, నేర్చుకుంటూ ఉండగా ఎదుగుతాం, ఎదుగుతూ ఎదుగుతూ పరిణతిలోకి వస్తాం. రివర్స్. నేను పరిణతిలోకి వచ్చాక అప్పుడు చేస్తాను అవధి పని. అండ్ యోహాను సువార్త 14వ అధ్యాయం, ఈ మాట మాత్రం మీరు ఒకసారి చూడండి బైబిల్ తెరిచి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు నేను మీకోసం చదువుతాను. జాన్ చాప్టర్ 14 వర్సెస్ 10 to 12. యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నమ్మట్లేదా అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రూఫ్ చూపిస్తాం కదండి. నమ్మట్లేదా అని అంటూ ఏమంటాడంటే, నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నావని నమ్ముడి ఈ క్రియల నిమిత్తము. నేను దేవుని కుమారుడను అని మీరు నమ్మట్లేదా? నమ్మట్లేదా? నేను చెప్పిన మాటలను బట్టి మీకు నమ్మకం కలగట్లేదా? మరి నా క్రియలు చూడండి. అంటే ఇక్కడ సింపుల్గా నేను డిరైవ్ చేయాలనుకున్నటువంటి డెఫినేషన్ ఏంటి అని అంటే, యువర్ యాక్షన్స్ అండ్ మై యాక్షన్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ we are sons of God. ఆయనందు విశ్వాసం ఉంచాము, రక్షింపబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము అనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, మీరు నన్ను దేవుని కుమారుడని నమ్మట్లేదా? నేను చేసే క్రియలు చూడండి అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలుసా? నేను క్రిస్టియన్ అని మీరు నమ్మట్లేదా? నా బాప్తిజం ఫోటో చూపించమంటావా? నా బాప్తిజం ఎక్కడ తీసుకున్నానో చూపించమంటావా? ఎవడిచ్చాడో చూపించమంటావా? ఇది కాదండి, ఇది కాదు. ఎందుకంటే మనోళ్ళు పెట్టుకుంటారు కదా ఫేస్బుక్లో, యోర్దాను నదిలో ఫలానా దైవజనుడి ద్వారా బాప్తిజం తీసుకున్న దైవజనుడు. హాయిగా చూపించాల్సింది. నేను క్రిస్టియన్ అండి, నమ్మట్లేదా మీరు? నేను చెప్పినందుకు మీరు నమ్మట్లేదు కదా? నేను చేసే పనులు చూడండి. ఓ అవునా, రైట్, కరెక్టే. ఇవి ఓన్లీ క్రిస్టియన్సే చేస్తారు. ఏంటి? క్రిస్మస్ పండగకి కేక్ పంపించడం, అదే. అవి కాదు. అది ఎందుకు పంపామో తెలుసా? బక్రీద్ కాళ్ళు మాంసం పంపారు కదా, సంక్రాంతి కాళ్ళు సకినాలు పంపారు కదా, అందుకని మనం కూడా అలాయి బలాయి వాళ్ళతోటి సహవాసం కోసం మనం కూడా మా యేసు ప్రభు కేక్ పంపుతాం. అవి కావు సత్క్రియలు. ఏంటి మరి? చూడండి, ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూసారా, నేను ఒక ప్రూఫ్ చూపించేసుకున్నాను నా గురించి. నా టెస్టిమనీ నేను మీకు చెప్పేశాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక చదువుతారు అందరు, మీ దగ్గర బైబిల్ ఉంటే, గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు, అనగా నా బిలీవర్స్, అనగా క్రైస్తవులు, అనగా నేను ఎవరినైతే నీతిమంతులుగా తీర్చానో, ఎవరినైతే రక్షణలోకి నడిపించానో, ఎవరైతే చీకట్లోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చానో, వారు ఏం చేస్తారు? నేను చేయు క్రియలు చేస్తారు, వాటికంటే మరి గొప్పవి చేస్తారు, చెయ్యాలి అని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను.
హల్లెలూయా. ఇది బాగా అర్థమైందేమో. యాకోబు భక్తుడు అంటాడు, నేను విశ్వాసం ఉంచాను, యేసుప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను బిలీవర్ అంటున్నావు కదా. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతం. ఆర్ యు ఎ ప్రొఫెసింగ్ క్రిస్టియన్ ఆర్ ప్రాక్టికల్ క్రిస్టియన్? దట్ ఈస్ ద క్వశ్చన్. We are all professed to be Christians. యాకోబు అంటున్నాడు, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచాను అంటున్నావు, నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొత్తం పూర్తిగా చదువుకోండి. 26వ వచనంలో ఆ మాట రాశాడు, ముందంతా రాశాడు. నాకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసానికి తగ్గ క్రియలు లేవు అని అంటే కుదరదయ్యా. ఏం విశ్వసించావు? యేసుక్రీస్తునందు విశ్వసించావు అంటే ఏంటి? నువ్వు క్రైస్తవుడు, అవునా? మరి క్రిస్టియన్ యాక్షన్స్ ఏవి అడుగుతున్నాడు. క్రిస్టియన్ యాక్షన్స్ ఏవి? లేకపోతే మృతం. వచ్చేయండి తీతు పత్రికలోకి, త్వరగా దాన్ని అంతేంటో తేల్చేద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు. అపోస్తల కార్యంలో ఎక్కడ కూడా తీతుని గురించిన ప్రస్తావన ఉండదు. ఎందుకనంటే ఈ తీతు లూకాకి బంధువు. మరి లూకా అపోస్తల కార్యముల పుస్తకం రాశాడు కదా, మావోడి గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఎక్కువగా బహుశా రాయకపోయి ఉంటాడు. కానీ పౌలు గారు తన పరిచర్యలో పదే తీతుని గురించినటువంటి ప్రస్తావన ఉంది. పౌలు తీతు కలిసి సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ సంఘంలో తీతును వదిలిపెట్టేసి పౌలు గారు వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడు చూద్దాం. 4వ వచనం నుంచి మనం చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఏంటంటే ఇంతవరకు అయితే ఏం జరిగింది అదంతా పక్కన పెట్టండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో చనిపోయి పునరుద్ధానుడై లేచి ఆరోహణుడై మనల్ని పంపిన తర్వాత, అంటే క్రొత్త నిబంధన జీవిత విధానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత విషయం ఏంటంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, రక్షణ పొందడానికి క్రియలు లేవు. రక్షణ పొందిన వాడు క్రియలు చేయాలి. ఇది మీరు ఏ మాత్రం కూడా మిస్ అవ్వకండి. మన క్రియల మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడము. కానీ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము క్రియలు చేయడానికే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ క్రియల ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాం. ఆ క్రియలే మనము దేవుని పిల్లలమని రుజువు చేసి చూపిస్తుంది. ఆ క్రియల మూలముగానే మనకు రేపటి దినమున మహిమలో రివార్డ్స్ ఉంటాయి. So we are not saved by works, but we are saved for works. Time and again I am reminding you this. Now, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, గబుక్కనది బాప్తిసం అనుకోకండి, కాదు. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని కనికరము, బాప్తిసం, ఆ తర్వాత మనం రక్షణ పొందాం. కాదు, నేను చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వెయిట్. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. 3 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నంబర్ 1, ఆయన కనికరంతో ఏం జరిగింది? మనకు ఒక స్నానం జరిగింది. ఆ స్నానం జరిగి ఏమైంది? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడ్డాడు. అంటే కనికరించి పిలిచాడు, శుభ్రంగా కడిగి ఏం చేశాడంటే ఒక తోడిచ్చి పంపించాడు. ఇంతవరకు అర్థం చేసుకోండి. పిలిచి శుభ్రంగా కడిగేసి ఏం కడిగాడు? నడినెత్తి నుండి అరికాలు వరకు రసికార్తున్న పుండ్లు కదా, వాటిని శుభ్రంగా కడిగి మెత్తన చేసి
ఇక మీదట యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పేది ఏంటి? పోయి ఇకను పాపము చెయ్యకము కదా. ఇప్పుడు మనకి శుభ్రంగా, ఇప్పుడు అమ్మ శుభ్రంగా చిన్న బిడ్డని, ఇప్పుడు నిర్మల ఉంది, ఆడికి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసి ఏం చెప్పుద్ది? నాన్న మురికిలో ఆడబాకే అని చెప్పుద్ది కదా. అది జరిగిందనమాట. అని అత్తయ్య వాడిని కొంచెం చూసుకోండి అని ఒక సహాయము, సహకారము ఇచ్చి మనం పక్కకి వెళ్తాం. అంతేగాని ఆ పిల్లోడికి చెప్పాను ఆడే ఆడుకుంటాడని వదిలేస్తామా? ఎవరికైనా అప్పచెప్పి వెళ్తాం. అలాగా మనల్ని పిలిచి శుభ్రంగా కడిగి పరిశుద్ధాత్మను మనకు సహాయకునిగా ఇచ్చి మనల్ని అలా నిలబెట్టాడంట. ఇక్కడతోటి మన రక్షణ కార్యం కంప్లీట్ అయింది. 5వ వచనంతో, ద్వారాను మనలను రక్షించెను. సాల్వేషన్ అంటే ఇది, పాపపు మురికిలో నుండి నన్ను శుభ్రంగా కడిగి పరిశుద్ధ జీవితము జీవించడానికి నాకు పరిశుద్ధాత్మను సహాయకుణ్ణి అనుగ్రహించాడు. దిస్ ఇస్ కాల్డ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. అందుకే కదా ఆయన పోయేటప్పుడు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? మీరు మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి భయపడడానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదే, దత్తపుత్రాత్మను పొందాం. కాబట్టి పిరికితనంగా ఉండకండి. అది పిరికితనమైనటువంటి ఆత్మ కాదది. అంటే భయపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, భయపడిపోయి మళ్ళీ పాపం చేసి, భయపడిపోయి మళ్ళీ పతనమైపోయి, అలాంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఆ ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు, ఆ ఆత్మను గ్యారంటర్గా ఇచ్చాడు, ఆ ఆత్మను ఆదరణకర్తగా ఇచ్చాడు, ఆ ఆత్మను మనల్ని ఓదార్చేవానిగా ఇచ్చాడు, ఆ ఆత్మను మనకు సహాయకునిగా ఇచ్చాడు, ఆ ఆత్మను మనలను ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి ఆ వరములను ఎనేబుల్ చేయడానికి ఆ ఆత్మ వలన కార్యాలు చేస్తున్నాడు. ఆ ఆత్మ మనలో కార్యసిద్ధి కలగజేస్తూ మనల్ని క్రిస్టియన్ లైఫ్ జీవించడానికి ఆ ఆత్మ తానే మన పక్షమున, మన లోపల నుండి మూలుగులతోటి, చెప్పశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించలేం, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. ఏమని పిలువబడ్డామో ఆ రకంగా, ఆ పేరుకు తగ్గట్టు మనం బతకలేం, మన వల్ల కాదది. అందుకనే హీ గేవ్ us a helper. అలాంటి పరిశుద్ధాత్మని తీసుకెళ్ళి ఏం చేశారు మనోళ్ళు? భయంకరమైనటువంటి ఒక కల్ట్ తయారు చేశారు. ఇక్కడికి మన రక్షణ కార్యం పూర్తయింది. ఎక్కడితోటి? పిలిచాడు, శుభ్రంగా కడిగి నాన్న మళ్ళీ మురికి చేసుకోబాకు, ఇది అన్నయ్య తోడొస్తాడు నీతోటి. లాస్ట్ వీక్ బోర్న్ అగైన్ అంటే యు ఆర్ గిఫ్టెడ్ అని చెప్పాను. ఈరోజు చెప్తున్నాడు బోర్న్ అగైన్ అంటే యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అన్ ఆర్ఫన్. కాబట్టి ఎవరు కూడా ఒంటరితనం అనేటటువంటి మాట నిజముగా తిరిగి జన్మించినప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. బికాస్ ఆయన మీతోనూ మీలోనూ నిత్యము. ఎంతసేపు అండి? ఎంతసేపు? హీ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్, ఇన్ యూ ఫర్ ఎవర్. ఎందుకుంటాడు? ఊరికినే ఉంటాడా? నడిపించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, బోధించడానికి, నేర్పించడానికి. క్రైస్తవునిగా మార్చబడిన నీవు క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో అనుక్షణము, అనునిత్యము ప్రతి విషయంలో నేర్పడానికి పరిశుద్ధాత్మ అనే సహాయకుడు నాకున్నాడు. చెప్తారా లాస్ట్ వీక్ లాగా ఈ వీక్ కూడా? నేను తిరిగి జన్మించాను, నేను క్రైస్తవుడును అంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ అలోన్. చెప్తారా? ఐఎమ్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అన్ ఆర్ఫన్. నాట్ అన్ ఆర్ఫన్. చాలాసార్లు మన లోపలికి అట్లాంటి ఆర్ఫన్ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. వస్తుంటుంది రాదా? భార్య అర్థం చేసుకోదు, పిల్లల మాట వినరు, ఎవరికైనా చెప్పుకుంటే పరుగు పోద్ది, నాకు నేను చెప్పుకుంటే బాధ అయిపోతుంది, ఏంటో ఈ అనాథ జీవితం అనిపిస్తుంది అప్పుడప్పుడు.
నన్ను ఎవడు లెక్క చేయడు, నన్ను ఎవడు పట్టించుకోడు, నా మాట ఎవరి కింద కట్టేస్తున్నారు నన్ను అనిపించినప్పుడు అనాథ ఫీలింగ్ వస్తుంది. ఆ అనాథ ఫీలింగ్ వచ్చినప్పుడు ఓ శివరంజన్ రాగం వేసుకొని ఓ మూల గదిలో కూర్చొని ప్యాథోస్ పాడుకుంటూ కూర్చోకండి. నో నో నో. రక్షణ ఎలా జరిగిందో మాట్లాడుకున్నాం కదా. పిలిచాడు, కడిగాడు. ఆ కడిగిన జీవితాన్ని శుభ్రంగా గడపడానికి పరిశుద్ధాత్మని సహాయంగా ఇచ్చాడు. విషయానికి వస్తున్నాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై, దేనికి? నిత్య జీవనకు వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను, ఏ పరిశుద్ధాత్మ? ఏ పరిశుద్ధాత్మ అయితే మన రక్షణ కార్యంలో భాగంగా ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సో సాల్వేషన్ ప్రాసెస్ చెప్తున్నాడు. 8వ వచనంలోకి రండి. ఇప్పుడు ఈ మాట, ఏ మాట? మనం ఇలా 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 బోర్న్ అయ్యాం. బోర్న్ అయినటువంటి మనకి నిత్య జీవనం గురించినటువంటి నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ, ఆ నిత్య జీవనకు వారసులం అవ్వడానికి, తగిన జీవితం జీవించడానికి మనకు సహాయకునిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఈ మాట నమ్మదగినది. అంటే దీంట్లో నో డౌట్. గాట్ మై పాయింట్ దిస్ మార్నింగ్? ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఇది మురిగ్గా, అపరిశుభ్రంగా, దరిద్రంగా, పాపము చేత, రోగాల చేత కుళ్ళిపోయినటువంటి మనల్ని పిలుచుకొని కనికరంతో మీ అమ్మ చేసిన ప్రార్థన కాదు, మీ నాన్న చేసిన ప్రార్థన కాదు, నువ్వు ఉన్న ఉపవాసాలు కాదు, నీ గొప్పతనం కాదు. నో 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 నో. కనికరం చేత ఆయన పిలుచుకొని శుభ్రంగా కడిగి మనకు నిత్య జీవము అనే వారసత్వాన్ని వాగ్దానం చేశాడు. మరి ఆ వారసత్వంలో ప్రవేశించాలి అని అంటే, ఆ నిత్య జీవం అనే వాగ్దానము స్వతంత్రించుకోవాలి అని అంటే మనం ఇక్కడ ఒక జీవితాన్ని జీవించాలి. ఆ జీవించడానికి పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా, అంటే ఆయన సండే ఉంటాడు, మండే లీవ్, ఆయన సాటర్డే అలా పెద్దమ్మ చనిపోయిందంట వెళ్ళాడు, ఏం ఉండవు అనమాట. నో లీవ్స్, నో ఆఫ్స్, నో నథింగ్. ఆయన నిత్యము నీతోనూ నీలోను ఉండటానికి సమృద్ధిగా ఆయనను అనుగ్రహించాడు. ఈ మాట నమ్మదగినది. సో మనం ఎక్కడున్నాం? బోనగినయ్యం. వాగ్దానం చేయబడిన నిత్య జీవం కొరకు మనము వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేయడం కాదు, వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ చేయడానికి మనలోనూ మనతోనూ పరిశుద్ధాత్ముడు నిత్యము నివసిస్తూ మనల్ని ఆ దిశగా మనలో కార్యకారియగు ప్రభువు. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన లోపల కూర్చొని, మన లోపల నివాసం చేస్తూ మనము చేయవలసిన పనులు మనతోటి చేయిస్తున్నాడు. ఆ చేయడానికి కావలసిన వరముల చేత మనల్ని నింపుతున్నాడు. ఆ చేయడానికి కావలసినటువంటి ఎనేబుల్మెంట్స్ మనకి ఇస్తున్నాడు. ఆ చేయడానికి కావలసిన ఎంపవర్మెంట్ మనకి ఇస్తున్నాడు. సో సిచ్యువేషన్ ఏర్పడినప్పుడల్లా హీస్ bestowing us with the ability that is called gift of the Holy Spirit. అంటే హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఇస్ అ గిఫ్ట్. ఆ హోలీ స్పిరిట్ ఏం చేస్తున్నాడంటే డిస్పెన్స్ చేస్తున్నాడు. అందుకనే వరాల్ని ఏమన్నామంటే డిస్పెన్సేషన్స్ అన్నాం. అంటే ఆయన డిస్పెన్స్ చేస్తున్నాడు. ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, కావలసిన బుద్ధివాక్యాన్ని పరిశుద్ధాత్ముడు డిస్పెన్స్ చేస్తాడు. అండ్ వీ యూజ్ దట్ గిఫ్ట్ అండ్ మినిస్టర్ హిమ్. దట్స్ హౌ హోలీ స్పిరిట్ వర్క్స్. కొంచెం డీప్గా అనిపిస్తుంది కానీ చాలా ప్రాథమికమైన విషయాలండి ఇవన్నీ. ఈ విషయాలు నమ్మదగినవి. ఈ మాట నమ్మదగినవి. అంటే మీరు అందరూ నమ్ముతున్నారా? మీరు ఈ రకంగా బోర్న్ అగైన్ అయ్యారని, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడని, మరి ఆ నిత్య జీవం అనేటటువంటి వాగ్దానంలోనికి మనం ప్రవేశించే దిశగా మనతోటి పని చేయిస్తున్నాడని మీరు అందరు నమ్ముతున్నారా అని మాట్లాడుతూ, గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అంటే బిలీవర్స్, అంటే బోర్న్ అగైన్ పీపుల్, అంటే సేవ్డ్ పీపుల్, అంటే క్రిస్టియన్స్.
చదవండి ఒకసారి. 8వ వచనం నుంచి అందరం చదువుదాం. 1 2 3. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు. ఆగండి. ఇప్పుడు తీతు ఒక చర్చ్లో ఉన్నాడు. ఆ చర్చ్లో ఉన్న తీతుకి పౌలు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా, సంఘంలో ఉన్న వారికి ఈ విషయం జ్ఞాపకం చేయి. ఆయన కనికరం చేత మీరు నీతిమంతులుగా తీర్చబడి మీరు పరిశుద్ధ జీవితం జీవిస్తూ మీరు నిత్య రాజ్యమునకు వారసుల దిశగా మీరు వెళ్తున్నారు కదా అని వాళ్ళకు ఒక విషయము నువ్వు జ్ఞాపకం చేయి. ఏమని చెప్పాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారలారా సత్క్రియలు శ్రద్ధగా, మళ్ళీ ఏంటంట, చేసేవే సత్క్రియలు. ఆ సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఆ శ్రద్ధగా చేయటం ఏం చేయాలి? మనస్సు ఉంచాలి. మేకప్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్, ఫోకస్ యువర్ మైండ్ టు డూ ద గుడ్ వర్క్స్ ఫర్వెంట్లీ అని ఉంచినట్లు నీవి ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచూ ఉండవలనని కోరుచున్నా. పౌలు తీతుని ఏమని కోరుతున్నాడు? ఈ విషయాలు ఎలా చెప్పాలంట? దృఢంగా, చెప్పొదిలేయకూడదంట, చెప్పుచూ ఉండాలంట. ఏమని? సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచమని. సో మై డియర్ బిలీవర్స్, మై డియర్ క్రిస్టియన్స్, బీ మైండ్ఫుల్ అని దృఢంగా చెప్తూ ఉండడము సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి యొక్క ప్రధాన బాధ్యత. అర్చకత్వం, యాచకత్వం, పౌరోహిత్యం కాదు. నో. ఎందుకో తెలుసా? శరీరం ఒక అవయవం పనిచేయకపోతే దాన్ని ఏమంటారు? శరీరంలో ఒక అవయవం పనిచేయట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం పెడితే నేను ఏం చేస్తానంటే ఇలా తింటున్నాను అన్నమాట. ఎందుకు తింటున్నాను చెప్పండి చెప్పండి అమ్మా. ఏమైంది? చెయ్యి ఏమైంది? పని చేయట్లేదు. దీన్ని ఏమంటారు మీరు? పక్షవాతం. ఒక్క అవయవానికే? మిగతా అన్ని పని చేస్తున్నాయి కదా అయినా. ఇంకా దీన్ని ఏమంటాం? గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది నాకు. నువ్వు 2 చేతులతోటి బండి ఎక్కలేవు కాబట్టి నీకు 80% కన్సెషన్, ఏసీలో ఎక్కిళ్ళు. సర్వ శరీరం, బైబిల్లో ఉన్న మాట, సర్వ శరీరం చక్కగా ఉండాలంటే ప్రతి అవయవము, దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి అవయవము దాని పని చక్కగా, ప్రతి అవయవము దాని పని చక్కగా చేస్తేనే సర్వ శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. శరీరము దాని పని, సంఘము దాని పని. ప్రతి వారు మీరు తిరిగి జన్మించారు, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహింపబడ్డాడు, నిత్యరాజ్యము అనేటటువంటి వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు అని గనక నమ్మితే, ఈ మాట నమ్మదగినది గనుక సత్క్రియలు చేయుటయందు శ్రద్ధ కలవారై ఉండుటకు మనస్సుంచాలి అని సంఘాన్ని నడిపించేటటువంటి నాయకత్వం దృఢముగా చెప్తూ ఉండాలి. ఇట్స్ అ కాన్స్టెంట్ ఆన్గోయింగ్ టీచింగ్ ఇన్ ద చర్చ్. ఎందుకు? ఆ మాట చూసి మనం ముగించేద్దాం. ఎందుకు అలాగ పదే చెప్తూ ఉండాలి? చెప్పాను కదా, సంఘాన్ని పాడు చేసేసాం మనం. దీని ఒక గుడి చేసాం, పాస్టర్ గారిని ఒక పురోహితుని చేసాం. మీ చర్చి మీరు నడిపించుకుంటా ఉండండి, మేము వస్తూ ఉంటాం, దండం పెట్టుకుంటాం, తప్పట్లు కొడతాం, మీరు అప్పం పెట్టండి, మేము ఉండిలో కానుకలు వేస్తాం, మేము వెళ్ళిపోతాం. నో. తీతు, కూర్చున్న వాళ్ళందరికీ చెప్పు, మీ పనులు మీరు చెయ్యాలని చెప్పు. ఒక్క అవయవం పని చేయకపోయినా ఆ శరీరము
అంగవైకల్యంతో ఉన్నట్టే, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే, కుంటుతున్నట్టే. ఎందుకు అనంటే చూడండి, నీవి సంగతములను గూర్చి దృఢంగా చెప్పుచుండవరని కోరుచున్నాను. ఇవి చదవండి, ఇవి మంచివి, మనుష్యులకు ప్రయోజనకరమైనవి. సంఘంలో మంచివి ప్రయోజనకరమైనవి ఏంటి? ప్రతివాడు మనస్సుంచితే సంఘానికి మంచిది, క్షేమం. అర్థమైపోయింది కదా మీకు? సంఘానికి మంచి ప్రయోజనము, క్షేమము కలుగుతుంది ఎప్పుడు అనంటే ప్రతి వాడును సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగి ఉండుటకు మనస్సుంచాలి. ఎవ్రీబడి షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ డూయింగ్ ద గుడ్ వర్క్స్. అవయవముగా దేవుడు నాకు అప్పగించినటువంటి మంచి పని నేను చేయాలి, దాని మీద మనసు ఉంచాలి. అవివేక తర్కములను చూసారా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రయోజనకరము కానివేంటో చెప్తున్నాడు. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రములు, వివాదములు, నిష్ప్రయోజనములు, వ్యర్థములు. ప్రయోజనమైన ఏంటో చెప్పి ప్రయోజనకరం కానివి, వ్యర్థమైనవి ఏంటో చెప్పేస్తున్నాడు అక్కడ. ఆయన ఏంటి బూట్లు వేసుకున్నాడు, ఈవిడేంటి నగలు వేసుకొని వచ్చేసి చర్చికి, ఆవిడేంటి ఆదివారం తెల్లచీర కట్టుకోలేదు. ఇవన్నీ ప్రయోజనకరము కానివి, వ్యర్థమైనవి. పాస్టర్ గారండి లిప్టిక్ పెట్టుకుంది, నాన్ సెన్స్ ఇవన్నీ. డోంట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. మరి దేని మీద? శిష్యులు కూడా అలాగే ఉన్నారు కదా, అవును రాజ్యము ఈ యుగమందు వస్తుందా, ఒరే ఇవన్నీ కాదు కానీ మీరు చేయాల్సిన పని చేయండి. మీరు కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేమేం చేయాలంటే సాక్షులుగా ఉండండి రా, పని చేయండి. మనస్సు దేని మీద పెట్టాలి? పని మీద పెట్టండి, పని మీద మనసు పెట్టండి. బైసెప్స్ థియాలజీ, టీషర్ట్ థియాలజీ, రౌండ్ నెక్ కాలం థియాలజీ ఎందుకురా బాబు అని వీటి మీద మనసు పెట్టకండి. డోంట్ మేజర్ ఆన్ మైనర్స్. వాడుకొనుట చేతనే పోతాయంట అవన్నీ. వాళ్ళండి నేను ప్రేయర్కి రానండి, వాళ్ళు ఎద్దు మాంసం తింటారండి. అరే ఆడి వాళ్ళు తిన్నాడు, రేపు బహిర్భూమికి వెళ్ళిపోయింది. కానీ నీ లోపల ఉన్నది నిన్ను పాడు చేసేస్తాయి. నిష్ప్రయోజనము, వ్యర్థం. అలాంటి వాటి మీద మనసు పెట్టకండి, వాటికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపం చేయించున్నాడని నీ వెరుగుదువు అని మాట్లాడితే, ఇప్పుడు 14 వచ్చిన ఒకటి చదివి మనం ముగించేద్దాం. మనవారును చదువుదాం అందరం ఒకసారి. మనం చదువుదామా? అంటే మనవారును అని అంటే అక్కడ లోకల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. ఇప్పుడు దాన్ని ఇలా చదువుదాం, నేర్చుకుందామని చదువుదాం. ఓకేనా? చదువుదామా? మనమును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకుందాం. ఆమెన్.